దేశవ్యాప్తంగా కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ వర్గాల మధ్య, కులాల మధ్య లేదా మతాల మధ్య విద్వేషాన్ని పెంచేలా లేదా రెచ్చగొట్టేలా మాట్లాడటం అనేది రాజ్యాంగ విరుద్ధం అన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా చెప్పింది. సో ఎవరైతే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడతామని ప్రమాణం చేస్తారు. అలాంటి వ్యక్తులు ఈ విధంగా చట్ట విరుద్ధమైనటువంటి లేదా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది కరెక్ట్ కాదు అన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా చెప్పింది. ఈ సందర్భంగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలో ఉన్నటువంటి బెంచ్ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఎవరైతే ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు వీలైతే సమాజంలో ఒక సుహృద్భావ వాతావరణాన్ని లేదా సోదర భావాన్ని పెంపొందించే విధంగా వాళ్ళ మాటలు ఉండాలి, కానీ సమాజంలో విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా, సమాజంలో విభజన తీసుకొచ్చే విధంగా వాళ్ళ యొక్క వ్యాఖ్యలు ఉండకూడదు అన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా చెప్పింది. అదే సందర్భంలో ఇక్కడ సుప్రీంకోర్టు మరికొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కావచ్చు, మీమ్స్ కావచ్చు, లేకపోతే ఇవేవి కూడా ఏ వర్గాన్నో, కులాన్నో, మతాన్నో కించపరిచే విధంగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది కూడా చట్టం ప్రకారం నేరంగా పరిగణించాల్సి వస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా చెప్పింది.